ఈ నెల 20 నుంచి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డిప్యూటీ సీఈఓ మదన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక శిల్పారామంలో రాష్ట స్థాయి మార్కెటింగ్ మరియు పీఎంఈజీపీ ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 29 వరకు ఖాదీ మహోత్సవం నిర్వహణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. పీఎంఈజీపీ మరియు ఖాదీ 2 యూనిట్లు ద్వారా శిల్పారామంలో 100 స్టాల్స్ ఏర్పాటుతో గ్రామ పరిశ్రమల ద్వారా మరియు ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువులు ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కలంకారీ, తోలు ఉత్పత్తులు, పీఎంఈజీపీ ఉత్పత్తులు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 57లో స్థాపించబడింది. దీని వెనుక మీ అందరికీ తెలిసిందే, స్వాతంత్ర సమరం జరిగినప్పుడు ఈ ఖాదీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అప్పుడు ఈ స్వదేశీ మూవ్మెంట్ కానీ, ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ ఖాదీ అనేది స్థాపించబడింది. దీంట్లో అందుకే ఈ ఖాదీ అనే ఉద్యమము గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాము. దగ్గర 67 ఏళ్ళు అయిపోయింది. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎంతో అభివృద్ధి చెందింది. దగ్గర 40 మాకి స్టేట్ కానీ డివిజనల్ సబ్ ఆఫీసెస్ ఉన్నాయి, 6 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే దగ్గర 26 డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి, 18 డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అరౌండ్ మోర్ దాన్ 8,000 రీటైల్ సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో సెంట్రల్ లెవెల్ ప్లాంట్స్ అనేది అవి ఒక 5 ఉన్నాయి. ఈ విధంగా ఎంతో ప్రతి గ్రామానికి, ప్రతి ఏరియాకి, మొత్తము అన్ని చోట్ల ఇది స్ప్రెడ్ అయి ఉందండి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది. దీంట్లో ముఖ్యంగా ఖాదీ గ్రామోద్యోగ వికాస్ యోజన, అంటే ఖాదీ వికాస్ యోజన, గ్రామోద్యోగ వికాస్ యోజన అనేది 2 ప్రైమ్ స్కీమ్స్ ఉన్నాయి. ఖాదీ వికాస్ యోజన అంటే దీంట్లో వేరే స్కీమ్స్, అంటే ఇప్పుడు ఎంఎండిఏ కానీ, ఐసెక్ అని కానీ, లేకపోతే వర్క్ షెడ్స్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నిటికీ మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. సో అదేవిధంగా గ్రామోద్యోగ వికాస్ యోజన అంటే దాంట్లో ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి, లైక్ మొబైల్ రిపేరింగ్ కానీ, ఏసీ రిపేరింగ్ కానీ, పాటరీ కానీ, అదేవిధంగా హనీ మిషన్ కానీ, ఇట్లా మసాలా మేకింగ్ కానీ, అట్లా టామరిండ్ కానీ, ఇట్లా చాలా ఎన్నో వర్టికల్స్లో విలేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అవి ప్రతి గ్రామంలో ఉన్నాయి. సో వీళ్ళందరికీ వర్టికల్స్ మేము ట్రైనింగ్ ఇస్తాము, ప్లస్ వీళ్ళందరికీ మోడర్న్ టూల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాము. ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ముందు వృద్ధి చెంది మంచి ఎంటర్ప్రినర్స్ కావాలంటే దానికి మేము పీఎంఈజీపీ అనే ఒక స్కీమ్ కింద ఒక లోన్ కూడా ఇస్తాము. పీఎంఈజీపీ అంటే అందరికీ తెలిసిందే, ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీము మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ది. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనే దాంట్లో 50 లక్షలు ఇస్తాము, సర్వీస్ సెక్టర్ అనే దాంట్లో 20 లక్షలు ఇస్తాము. దీంట్లో సబ్సిడీ కూడా ఉంది, అంటే కేటగిరీ వైజ్, ఇప్పుడు ఉమెన్ కానీ, ఎస్సీ, ఎస్టీ, అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో. ఇప్పుడు సపోజ్ పీఎంఈజీపీ రూరల్ దాంట్లో ఏదన్నా మైక్రో ఎంటర్ప్రైజ్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే దాంట్లో అప్ టు 35% సబ్సిడీ కూడా ఇస్తాము. సో ఇది 2008 నుంచి పీఎంఈజీపీ స్కీమ్ స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ మేము దగ్గర మార్జిన్ మనీ సబ్సిడీ అనేది 25,000 crores, 25,000 కోట్ల సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా మోర్ దాన్ 85 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబడింది. సో ఎంటర్ప్రైజెస్ కూడా అరౌండ్ మోర్ దాన్ 10 lakhs మైక్రో ఎంటర్ప్రైజెస్, న్యూ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అండి. ఇది అందరికీ తెలియాలి. ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఈ ఎంటర్ప్రినర్షిప్ అనే స్టార్టప్ సెక్టర్ దీనికి డ్రిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్తే ఈ కేవీఏసీ అనేది ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, పీఎంఈజీపీ స్కీమ్ కింద వాళ్ళకి దోహదపడుతుంది. వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తాము. వాళ్ళు సెల్ఫ్, అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్, జాబ్ సీకర్స్ కాకుండా అట్లా ఎంతోమందికి ఉపాధి కల్పించి, మన ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కీమ్ ఏదైతే ఖాదీ అనేది మనందరి బాధ్యత అండి. ఖాదీ అనేది మన ట్రెడిషను, మన కల్చరు, మన ఎమోషను. కాబట్టి ఇది ఒక మూమెంట్గా చేయాలి. అది ఎన్నో ప్రైమ్ మినిస్టర్ కూడా మన బ్రాండ్ అంబాసిడరు, ఎన్నో ఇంటర్నేషనల్ గెస్ట్లకంతా ఖాదీవే ఆయన సమర్పించుకుంటారు ఏదైనా, ఆ విధంగా ఆయన కూడా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఖాదీ అనే బట్ట అనేది ఏదైతే క్లాత్, ఫ్యాబ్రిక్, దాని వెనక ఎంతో కష్టం ఉంది, ఎంతో ఆర్టిజన్, ఎంతో శ్రమ పడితే కానీ అది బయటికి రాదు. కాబట్టి ఏవైతే ఫేక్ అట్లాంటివి ఖాదీ ఉన్నాయో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని నిలువరించి కరెక్ట్గా మంచి మా సర్టిఫికేట్ ఎవరికైతే